ఫోటో అనేది మనమంటే ఏందనేది ఇక మీద చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎప్పుడైతే మన ఓటు విలువను మనం తెలుపుకోగలమో ఆ రోజు రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పే దిశలో మనం నడుచుకోవాలి. మనం త్వరితగతిన ఎంఎస్పి అనే పార్టీ స్థాపించబోతున్నాము. ఎంఎస్పి పార్టీ అనేది స్థాపించిన తర్వాత మాదిగల ఓట్లని మాదిగలు వేసుకునే విధంగా చైతన్యవంతులు కావాలని ఈ సభాముఖంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ప్రతి పల్లెల్లో ప్రతి ప్రజల్లో జెండా ఆవిష్కరణ చేసుకొని మేము మాదిగలు ఉన్నాం, మాదిగలకు రావాల్సిన వాటాలు మీరు ఇవ్వాల్సిందేనని చెప్పేసి నినాదంగా మీరు ముక్తకంఠం ఏకముక్త కంఠంతో ఉండి రాబోయే ఎలక్షన్లలో కూడా కృష్ణ మాదిగ ఏమైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి మీరందరూ కూడా సవినయంగా మీరు మాకు తోడుబాటు నిర్ణయంగా ఉండి కృష్ణ మాదిగ పోరాటంలో మీరు కూడా భాగస్వాములయ్యి మీ పిల్లలను కూడా భాగస్వాములు చేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ముఖ్య విషయం ఆవిర్భావ దినోత్సవం 31వ సంవత్సరం అనేదే కాదు, ఈ రోజు 7వ తారీఖు కృష్ణమాది గారి జన్మదినం కూడా ఆయన పుట్టినరోజును కూడా ఇక్కడ సందర్భంగా మనం చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియకుండా విరమిస్తున్నాం. ఓకే కొద్ది కొద్దిగా కానీ అవును పెట్టుకోవాలి శ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం కొనసాగిస్తాం. మంద కృష్ణమాది గారి ఆశయాలను కొనసాగిస్తాం. శ్రీ మంద కృష్ణమాది గారి ఆశయాలను కొనసాగిస్తాం. శ్రీ మంద కృష్ణమాది గారి ఆశయాలను వర్తిల్లాలి శ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం. సాధించాం ఏబిసిడి వర్గీకరణ సాధించాం ఏబిసిడి వర్గీకరణ సాధించాం ఏబిసిడి వర్గీకరణ సాధించాం.